మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయంలో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు కాంగ్రెస్ పార్టీకి దక్కటంలో జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ ఎండి బాబా ఫసీద్దీన్ కీలక పాత్ర వహించారని కోహిర్ మున్సిపల్ కాంగ్రెస్ నేతలు అన్నారు. కోహిర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కైవసం చేసుకోవటంలో అచంచలమైన కృషి, కఠినమైన శ్రమ పార్టీ విజయానికి మూలాధారం అయ్యాయని కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం అనంతరం చైర్పర్సన్ మ్యాత్రి అశోక్, వైస్ చైర్పర్సన్ అద్నాన్ జావేద్, వార్డు కౌన్సిలర్లు ఎండి బాబా ఫసీద్దీన్ అభినందించి ధన్యవాదాలు తెలిపారు. ఆయన నాయకత్వం, అంకిత భావం కోహిర్ ప్రజల అభివృద్ధికి సహాయ సహకారాలు ఉండాలని ఆకాంక్షించారు. కోహిర్ మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడ్డ కోహిర్ మున్సిపాలిటీలో భారీ మెజార్టీతో కోహిర్ ప్రజలు ప్రజాస్వామ్య పాలన ముందుకు జరగాలి, ప్రజాస్వామ్యం ముందుకు రావాలి, ప్రజాపాలన ముందుకు నడవాలి అని చెప్పి 16 సీట్లలో 8 సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అదేగాక మద్దతుగా స్వతహాగా సొంతంగా మన మజ్లిస్ పార్టీ సభ్యులు కూడా ముందుకు వచ్చారు. ఒక సభ్యులు అదేవిధంగా స్వతంత్ర సభ్యులు కూడా మేము అభివృద్ధి వైపు ఉంటాం, తప్పకుండా రేవంత్ నాయకత్వంలో ముందుకు పోతాం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం ముందుకు పోతాం, మా కోహిర్ పట్టణాన్ని అభివృద్ధి చేసుకుంటామని వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది, మద్దతు ఇవ్వడం జరిగింది. కోహిర్ చరిత్రలో 10 ఏళ్లగా బీఆర్ఎస్ పార్టీ దోచుకున్నప్పటికీ కూడా కోహిర్ ప్రజలలో, జహీరాబాద్ ప్రజలలో ఇక్కడ ఉన్న సమస్యలను మొత్తం వచ్చిన ఫండ్స్ మొత్తం కూడా సిద్దిపేట తరలించకపోయినప్పుడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో, కానీ 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ జెండా కొత్తగా వచ్చిన కోహిర్ మున్సిపాలిటీలో 3 రంగుల జెండా ఎగిరింది. ఈ కొత్త మున్సిపాలిటీలో కూడా ఈ కోహిర్ మున్సిపాలిటీ కొత్త మున్సిపాలిటీలో 3 రంగుల జెండా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరింది. రాబోయే రోజులు కూడా ఇక్కడి నుంచే కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ నియోజకవర్గంలో బలపడుతుంది. ఇక్కడ ఉన్నటి నాయకులు చంద్రశేఖరరావు గారు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ మండల అధ్యక్షులు కావచ్చు, పట్టణాధ్యక్షులు కావచ్చు, అందరూ కౌన్సిలర్స్ కావచ్చు, అదేవిధంగా చైర్మన్ గారు అశోక్ కావచ్చు, వైస్ చైర్మన్ అద్నాన్ జావేద్ గారు కావచ్చు, అందరూ కూడా కృషితో పనిచేశారు. ఈ అద్భుతంగా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ కల్పించిన కోహిర్ ప్రజలకు మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. తప్పకుండా ప్రజాపాలన కోహిర్ పట్టణంలో కనబడుతుంది. గతంలో జూబ్లీస్ ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ రెపరెప జెండా ఎగిరిందో కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ ఉప ఎన్నికల్లో, అదే విధంగా ఇక్కడ కూడా కోహిర్ పట్టణంలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరింది. గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఏదైతే జహీరాబాద్ నియోజకవర్గ ప్రజల పైసలు మొత్తం ఫండ్స్ మొత్తం అక్కడ సిద్దిపేట తరలించుకుపోయారో, ఆంగ్లేయుల లెక్క భారతదేశ ప్రజలు మొత్తం కూడా ఏ విధంగా ఆంగ్లేయులు తీసుకుపోయారు, అట్లా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు జహీరాబాద్ నియోజకవర్గ పైసలు మొత్తం కూడా సిద్దిపేట పట్టణానికి తీసుకుపోయారు. కాదు ఈసారి మొత్తం ఫండ్స్ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడిగి ఎక్కువ ఫండ్స్ కొత్తగా ఏర్పడ్డ కోహిర్ మున్సిపాలిటీకి ఇచ్చి నియోజకవర్గ ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి గారితో మాట్లాడి ఎక్కువ ఫండ్స్ ఏసీఆర్ గారు కూడా మాట్లాడి తీసుకోవడం జరుగుతుంది. కోహిర్ మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడ్డది, అద్భుతమైన విప్లవాత్మక మార్పు రాబోతుంది, అద్భుతమైన మార్పు వస్తుంది, అద్భుతమైన అభివృద్ధి జరుగుతుంది. ప్రజాపాలన ఇక్కడ కోహిర్ ప్రజలలో ఇక్కడ కనబడుతుంది, కోహిర్ పట్టణంలో కనబడుతుంది తెలియజేసుకుంటూ మరొకసారి కోహిర్ పట్టణ వాసులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ తరఫున.